మీ అందరినీ వదిలి ఎల్లబుద్ధి కాకే అట్టా ఉన్నాను. అంతే అంతే కదా. ఇప్పుడు నా మనసు చల్లగైనా చూడు. మీ అమ్మైనా మా అమ్మైనా అందరూ ఆడోళ్ళు పుట్టింటి నుదిలి అత్తింటికి వచ్చినోళ్లే తల్లి. కొన్నాళ్ళు పోతే బాబుగారిని చూసుకుంటూ సేవలు చేసుకుంటూ నీ సంసారంలో నువ్వు పడిపోతావు. అప్పుడు పండగ కూర్చిపోమ్మా అన్నా నేను రానయ్యా అని అంటావు. అరేరే, మా అమ్మ నవ్వుతా ఉంది. ఏది నవ్వమ్మా, నవ్వు 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 నవ్వు. ఓ సౌందర్య, ఒకసారి నవ్వవే. అట్ట మూతి ముడుచుకున్నావెందుకు? నవ్వుతో ముత్తెలు రాలిపోతాయా? నోరు మూతవలేదా? సరే అమ్మా, దేవబాబు ఎదురు చూస్తా ఉంటాడు. నేను పోయేస్తా, మీరు బేగా వచ్చేయండి. అట్టగే అయ్యా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. చచ్చిపోయేలా ఉన్నాను. 9 కావస్తుంది గాని నీరసం వచ్చేస్తుంది. లోట కాఫీ కూడా లేదత్తో. ఆపండే మీ మాటలు. వినే ఓపిక కూడా లేదు నాకు. టిఫిన్ టైంకి తినకపోయినా బాదం జీడిపప్పు దోసిట్లో పోసుకుని తినేదాన్ని. డబ్బాలు ఎక్కడ పెట్టారో ఏంటో, ఒక్క వంట మనిషి కనిపించి చావట్లేదు. సన్నమ్మ గారు ఎక్కడేం చేస్తున్నారు? చూస్తున్నామే, నీ మూటా ముల్లె ఏడ దాచిపెట్టినావా అని. అమ్మగారు లేకపోతే ఏంటే, నీరసం వచ్చి మొహాలు డీలా పడిపోతుంటే ఏం చేస్తున్నారని ఆరా తీస్తున్నావా? ఈ సర్దిపేట రాటల్లా. కొండబాబు గారు అట్ట లాగమాకండి, ఫ్రిడ్జి గిరిగిపోద్ది. తాళం వేసినా రాతది. తాళం ఎందుకు వేసినారు? సల్లపెట్లో నగలు దాసినారా ఏంది? దీంతో మాటలేంటే? ఏ వంటదానా, అర్జెంటుగా నాకు 1 డజన్ ఆమ్లెట్లు, కొండకి కిలో ఉప్మా, దీప్తికి 30 వళ్ళు వేయి. క్షమించండి సన్నమ్మ గారు, ఇవాళ నవగ్రహాల పూజ చేస్తున్నారు. అమ్మగారు పూజ చేసి ఇంటికొచ్చేదాకా ఎవ్వరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దన్నారు. సాయంత్రం 5 దాకా పొయ్యి వెలిగిస్తే పాపమని అమ్మగారు చెప్పినారు. 5 దాకా? నేను చచ్చిపోతాను. 11ంటికి ఈ కొండగాడి పాడెత్తుతారు. 12ంటికి నాది కూడా నాయనో. చంటి పిల్లలు ఎలా ఏడుస్తున్నారో పాపం. పార్వతి 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 పార్వతి, బియ్యం బస్తా అయినా తెచ్చిపెట్టు, తెచ్చిపోయినా తిని ప్రాణాలు నిలబెట్టుకుంటాను. ఏంటి బియ్యం తింటారా? అమ్మగారి మాట దాటితే నన్ను సంపేస్తారు బాబు. నన్ను నొగ్గేయండి, మీకు దండం పెడతాను. రాను పోని ఛార్జీలు పెడతానన్నా ఇక ఊరికే పావడం ఉండదు. పైకే ఆకలి ఆకలి, ఏదైనా తినేస్తా, ఏదైనా తినేయాలి. వీడు నన్ను తినడు కదా. ఆకలి దీప్తి లే చూద్దాం. ఏం జరిగితే తింటా.
గుడ్ మార్నింగ్ చంద్రబాబు గారు. గుడ్ మార్నింగ్. కానీ గుడ్డు పాలు పట్టరాలేదండి పార్వతి. అప్చారం నీసు గురించి మాట్లాడరాదు బాబు. ఇలా అమ్మగారు గుడికి పోయి పెద్దబాబు గారితో నవగ్రహాల పూజ చేయిస్తున్నారు కదా. సర్లే టిఫిన్ పట్టరా. ఇయాల 5 దాకా ఏం తినరాదని అమ్మగారు ఆర్డర్ ఇస్తున్నారు చంద్రబాబు గారు. పోనీ టీ, యాపిల్. ఈ పిల్ల చేతిలో యాపిల్ పిల్లోడికి కావాలా ఏంటి? అక్కర్లేదు పోవే. ఉపవాసమైనా ఉంటాను కానీ నీతో సావాసం మాత్రం చేయను. క్వార్టర్ తాగేవాడికి వాటర్ కూడా దొరకపోతే ఏంటి పరిస్థితి? ప్రాణం పోయినా పర్లేదు. నువ్వు ఆశ పెడితే ఆవురవరమంటూ తింటాననుకుంటున్నావా? అంత సీన్ లేదు. దృశ్య కావ్యం ఉంది మావా, నీకు చూపిస్తాగా. హే పోవే పుస్కి. పోరా డుస్కి. ఏం ఖర్చుంది అలా అరిచావు? ఏమైంది దీపితే? అట్ట చూడద్దా. అయ్యో ముచ్చక. తీసుకొచ్చిన కొండబాబు గారు ఇది ఇయ్యండి. ఓలమ్మో సిన్నమ్మ గారు ఏంటిది? కొండబాబు గారు, సిన్నమ్మ గారు, కొండబాబు గారు. అయ్యో తింటా ఉంటే కులాసాలు అడుగుతున్నావేందే? ఎక్కసెక్కాలా? అమ్మగారు పూజకి తీసుకెళ్లాల్సిన పనులువి. మీరందరూ తింటే ఎట్టా? వద్దమ్మాయి గారు, ఆపండి, మీకు దండ పెడతాను. అయ్యో కొండబాబు గారు, అమ్మగారు చూసారంటే ఇప్పుడేం చేయాలబ్బా? వామ్మో నానోయ్, హనుమాన్ చూడు
మా హనుమయ్య ఎట్టా ఉన్నాడు అడుగు నాన్నా, నీ దోస్తు కదా, ఏం అడిగినా ఇచ్చేస్తాడు. అమ్మా పార్వతి, ఈ హనుమంతుకి ఒక్కటే కోరికమ్మా. ఏటి? నీ అమ్మకిచ్చిన మాట. సుగుణాల రాముడికి నా బంగారుతల్నిచ్చి మనూష ఇస్తున్నాను. అంతే చాలమ్మా, అంతే చాలు, అంతే చాలు. మావయ్య గారు, ఒక మాట చెప్తున్నాను. ఆ రాముడు అంతటి గొప్పవాణ్ణి కాకపోవచ్చు, కానీ పార్వతిని మీరు ఎలా చూస్తున్నారో అలాగే చూసుకుంటాను. చాలయ్యా, చల్లని మాట చెప్పావు. నా బిడ్డని ఎవరు చేసుకుంటారా అని కోటి కలలు కన్నాను. ఆ కళ ఇప్పుడు తీరుతుందయ్యా. చాలు, ఇక చాలు. అనవయ్యా, నా బిడ్డ నా దగ్గర కంటే ఇగో ఈ శివయ్య దగ్గర ఇంకా సంతోషంగా ఉంటది. అవునండి. శుభం. పార్వతి పెళ్ళవగానే అన్ని అనుకున్నట్లయితే పెద్దబాబుకి చిన్నబాబుకి పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. శుభం. అందమైన చంద్రుడికి మచ్చున్నట్లు అద్భుతమైన పెద్దబాబు జాతకంలో శని కొంచెం తొంగి చూశాడు. ఈ పూజతో అది పోతుంది. అమ్మా పార్వతి, నీ పెళ్లికి కూడా ఎలాంటి విఘ్నాలు జరగవు. ఏటో అర్థం కావట్లా. ఎట్నుంచి చూసినా అక్క బాబుగారు సీతారాముల్లా ఉన్నారు. అమ్మా, పూజ ప్రారంభిద్దామా? మంచి సిద్ధాంతి గారు. మా పార్థివలింగేశ్వర స్వామదేవతాభ్యో నమః. బాబా అక్షంతలు వేయండి. ఓం ఝాయామే ధ్యాన సమర్పయామి. అమ్మ అక్షంతలు వేయండి. ఝాయామే ధ్యాన సమర్పయామి. అవాహయామి ఆదర సమర్పయామి. పాద్యో పాద్య సమర్పయామి. హస్తయో అర్ఘ్య సమర్పయామి. ఇది పుష్పోర్ఘ్య సమర్పయామి. ఉమా పార్థివలింగేశ్వర స్వామదేవతాభ్యో నమః. సిద్ధోదక స్నానం సమర్పయామి. ఆభోయిష్టానుష్ఠానమోధ్యే దాతనామహే నాగ్నిసే యోగశివతమోదః సత్యవాదనః పుష్పేరపమాదరః తస్మాద్గమావః ఆదిత్యాయ జన్మదా భోజనరాధనా బాబు బాబు శివపూజ పూర్తయింది. ఇప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి. పదమ్మా బాబు, పదండి. పదండమ్మా. లేమ్మా. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాలాయ త్రికాగ్నికాలాయ కాలాగ్రహాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. అఖిల, దేవాన్ని చూసావా? వాడికున్న ఓపిక, మంచి మనసు అన్నిటికన్నా మించి నీలా కుటుంబం కోసం పడే తపన. నేను దశరథుడు అంత గొప్పవాణ్ణి కాదు, కానీ నా బిడ్డ మాత్రం రాముడే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాయే నమః. బాబు నమస్కారం చేయండి. ఓం తస్మాదస్వాధ్యాయంతాయ కేశవయాతరః గావోః జనే తస్మాజ్ఞాతాజావయః యద్వర్షం తదః గజావై కల్పయన్నో వగంగేవస్య గోబాహో గావోరో బాధావుచ్ఛేదే బ్రాహ్మణోస్య భగవాదీదో బాహో రాజన్యకృతాః. బాబు ప్రదక్షిణ చేయండి. అమ్మా, మీరు కూడా ప్రదక్షిణ చేయండి.
మా పుణ్యాలన్నీ వాడికి. వాడి ఆనందం వెయ్యింతలయ్యే అమ్మాయి వస్తే చాలు. స్వాగ్నే ప్రజాగృహేణ నిష్ఠాపూర్తే సకృతే రామయచ్చ పునఃకుర్వతు స్వాపదం విమానం పాదాగం సేవైనం వేదం ముదగ్రహాయ నమః. ఓం బృహస్పతే అదేదరియోరః జ్యోతిమద్విప్రాతిగతో మధ్యదేశో ఇంద్రియయాయ చ వసంత ప్రజా తస్మాత్దేహి చిత్రో బృహస్పతిగ్రహాయ నమః. శుక్రంతే అన్నజనంతే అన్నజశ్రోమే అహరే దూర్వాశి విశ్వాహి మాయా వశీష్పదావం భద్రాతే పురుషనిహిరాద్రస్తు శుక్రగ్రహాయ నమః. అయ్యా అక్కడ పువ్వు తీసుకుని కళ్ళకద్దుకుని చెవిలో పెట్టుకోండి. బాబు ఈ ముడుపు తీసుకెళ్లి ఆ చెట్టుకు కట్టండి. ఓం సర్వేశత దేవతాభ్యో నమః. అమ్మా పార్వతి మీరు కూడా ఈ ముడుపు తీసుకెళ్లి ఆ చెట్టుకు కట్టండి. అయ్యా నల్లగుడ్లో ముడుపు కట్టండి. మీ దగ్గరికి ఆ శనిదేవుడు కన్నెత్తు కూడా చూడడు. కన్నెత్తే కాదు, మా పెద్దబాబు గారి దగ్గరికి రావద్దు. పెద్దబాబు గారు కట్టండి. అమ్మగారు కోరుకునే అందమైన అమ్మాయి మీ దగ్గరికి రావాలా. మీ పెళ్లి జాతరలా 10 రోజులు జరగాల. అందులో నేను గని డాన్స్ ఆడాలా. ఏంటి, నా పెళ్లికి డాన్స్ చేస్తావా? అయ్యో పెద్దబాబు గారు, మా ఊర్లో పెళ్లికి నేను గనిగా ఆడితే మా ఆట చూసి నోట్లొచ్చేవి తెలుసా. ఇద్దరికి కలిపి 500 వచ్చేవి. మీ పెళ్లికి చేస్తే మాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తారు కదా? తప్పకుండా. అలా 100 కాదు, మా అందరికి ఎంత ఆనందాన్ని పంచిన మీకు లక్షలిస్తాం. మంచిది పెద్దబాబు గారు. థ్యాంక్ యూ. అమ్మా ముడుపు కట్టండి, సమయం మించిపోతోంది. సమగ్నిరగ్నిభిస్తపతు సూర్య సంవాదోపస్వత. అఖిల, భారతి బొట్టు జరిగింది. భారతి, పెళ్లి గడియక ముందే చీకటి నిన్ను చేరుతుంది, చీకటి నిన్ను చేరుతుంది, చీకటి నిన్ను చేరుతుంది, నిన్ను చేరుతుంది. పార్వతి, పార్వతి, అక్క, పార్వతి, పార్వతి, అక్క, కొంచెం అయితే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయావే నాన్న.
ఏరా బుర్ర గోక్కుంటున్నావు? బుర్రకెక్కట్లేదా? నువ్వు గుర్తుపట్టినట్టు అడుగుతున్నావేంట్రా గూట్లే? ఈ మార్చినేని ఐశ్వర్య కాస్త మా సాయిష్ అయింది. నన్నేం చూస్తావులే గాని చదువుకో. ఇంత ఎక్స్పోజింగ్ చేస్తే మగాడన్నవాడు ఎవడైనా చదువుతాడా? ఎప్పుడు తిట్టుకునే కొట్టుకునే వాళ్ళ మధ్య ఫీలింగ్స్ ఏ ఉంటాయి మామా. ఇక రొమాన్స్ ఏ ఉంటుంది. నువ్వు పుస్తకాల్లో పట్టుపట్టు, నేను మందునొక పట్టుపడతా. ఆహా, ఏం వాసన! అద్దరిపోయిందబ్బాయి. తాగి ఊగితే ఉంటుంది నా సామిరంగా. అరే మనలో మన మాట ఓ పెగ్గేస్తావా? నా బుజ్జి కదనే, నా బంగారమే, నా ఇత్తడే, నా ప్లాటినమే. నువ్వు నువ్వు మందు తాగనన్నావా? లవ్ యూ బంగారం. ఈ ఆనందంలో ఓ పెగ్గేయాల్సిందే. అయ్య బాబోయ్, వాసన చూస్తేనే కిక్కొస్తుంది. గొంతులో పోస్తే అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుంది. ఏంటి ఇప్పుడు నువ్వు నిజంగా మందు కొడతావా? తప్ప తాగుతాను. తప్ప? ఆయన నువ్వు తాగితే లేంది నేను తాగితే ఏంట్రా? స్టాప్ 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 స్టాప్. ఆడపిల్లలు తాగితే అసహ్యంగా ఉంటుంది. అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. నువ్వంత ఫీల్ అవ్వకు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఐ డోంట్ కేర్. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా, సిను సినుకు నీతో సిటీ కొట్టిస్తా మామా. నీకెక్కేసింది అప్పుడే? ఎక్కడంలో ఏముంది మజా? నిన్ను రసపట్టు పట్టడంలో ఉంది అంతా. జగమే మాయా బ్రతుకే మాయా. చదువురా బాయ్. నన్ను చూస్తావే? నీ ప్రేమలో ఓడిపోయి నేను దేవదాసునై తాగుతున్నా. ప్రేమలో ఓడిపోయినా నీ వల్ల తాగుతుందిరా ఈ మార్చినేని ఐశ్వర్య. ఘట్టమనేని పొట్టి మహేంద్రగా. ఏ రాక్షసి, నాతో ఆడుకున్నావు కదే, నేను మందు కొడితే ఎలా ఉంటుందో చూపిస్తానుండు. ఇదేంటిది? కూల్ డ్రింకా? అమ్మని మందని నన్ను మస్క కొట్టించావా? ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళ? నీ ఒళ్ళు హోనం చేస్తానుండు. ఏయ్ రావే, కిందికి రా, నీ సంగతి చూస్తా. బస్తీ మే సవాల్. ఇవాళ నేసేసి చెల్లపల్లి జైలుకి పోతా. రావే, కిందకి రా. నీ ఎదవ డ్రామాలు నా ముందు కాదు. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాలి. వస్తావా లేకపోతే?
పిలిచారా అండి? అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఫేస్ లో సిగ్గు, యాక్టింగ్. హాయ్ బాబోయ్, నువ్వు మామూలు కళాకారిని కాదు కదే. అమ్మ నా కోళ్ళలో మధుమతి యాక్టింగ్ చూశాను, గోరంత దీపంలో పద్దు నటన చూశాను, రామసీతలో మీనాక్షి పర్ఫార్మెన్స్ చూశాను. వాళ్ళందరినీ మించిపోయావు కదే. ఆస్కార్ అవార్డుకి అప్లై చేయలేకపోయావా? చిన్నబాబు, మామ్, మీరెప్పుడు వచ్చారు? ఆడవాళ్ళు ఎక్కువగా చూసే సీరియల్ లిస్ట్ నువ్వు చెప్పేటప్పుడు వచ్చాం బాబు. వరుధిని పరిణయంలో వరుధిని, మంగమ్మ గారి మనవరాల్లో సీత, కొంచెం ఇష్టం కొంచెం. నేను ఖాళీగా ఉన్నాను కదా, ఏం చేయాలో తోచక. ఇంకా చాప్టర్ వరకు రాలేదాంటీ? I see. Difference between economic development and economic growth? యాక్చువల్లీ రెండు ఒకటే అనుకుంటాను మామ్. ఎకనామిక్స్ బిలాంగ్స్ టు మనీ మ్యాటర్స్, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. అయ్యో, ఆంటీ అడుగుతున్నదేంటి, వీడు చెప్తున్నదేంటి? ఫినాన్స్ ఇంక్లూడింగ్ ఎకనామిక్స్ మా. Economic growth is a narrower concept than economic development. It can be measured by an increase in a country's gross domestic product. Economic development is a normative concept. It applies in the context of people's sense of morality. Right and wrong, good and bad. పాతికేళ్ల కిందట చదివిన పాఠం ఇంకా గుర్తుంది. నీకొక్క ఆన్సర్ కూడా గుర్తుండకపోతే ఎలా పాస్ అవుతావు? కష్టపడి చదువుతాను మామ్. షట్ అప్! పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఐశ్వర్య చెప్పింది ఫాలో అవ్వు. ఫాలో అయితేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే చెప్పాను కదా, మన గార్డెన్లో తోటమాలి పనిచేస్తావు. అండర్స్టాండ్? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.